అధికారాన్ని కోల్పోయాక మొదటిసారి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్సీలతో నిన్న భేటీ అయ్యారు. వారితో మాట్లాడుతూ శాసనసభలో మనకి బలం లేనందువలన మనకి ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితి కనపడటం లేదు, శాసన మండలిలో మనకి బలం ఉంది కాబట్టి మనం అక్కడ మన బలాన్ని చూపించాలి అంటూ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీలను ఉద్దేశించి ఆయన దిశానిర్దేశం చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడు. దుర్గారు నమస్తే అండి. నమస్తే. దుర్గారు, నిన్న వైసీపీ ఎమ్మెల్సీలతో జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అయ్యారు. ఆ భేటీలో భాగంగా వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ మనకి శాసనసభలో బలం లేదు, అసలు మనకి ప్రతిపక్ష హోదా ఇస్తారనేది కూడా డౌటే, మనకి శాసన మండలిలో బలం ఉంది కాబట్టి మనం శాసన మండలిలో సత్తా చాటుదామంటూ కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేసినట్లుగా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వచ్చాయి. అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 5 ఏళ్ళనగా చాలా సింపుల్గా గడిచిపోతాయి, మనం కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోపు 5 ఏళ్ళు గడిచిపోతాయి, కాబట్టి మనం రాబోతున్నటువంటి ఎన్నికల కోసం సంసిద్ధంగా ఉందాం అంటూ కూడా ఆయన వారికి దిశానిర్దేశం చేసినట్లుగా కొన్ని వార్తలను కూడా చూసాం. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? అంటే ఆయన చెప్పింది ఏంటంటే, నేను ఎందుకు ఇంతకాలం మాట్లాడలేదు, ఎందుకు ఈ వారం రోజుల్లో 10 రోజుల్లో నేను బయటికి రాలేదు 4వ తారీఖు తర్వాత. ఆయన దానికి చెప్పిన రీజన్ ఏంటంటే, ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు నారా చంద్రబాబు నాయుడు గారు, అందుకని నేను మాట్లాడలేదు. ఇంకా మీదట మనం మాట్లాడే అవకాశం ఉంది, బికాజ్ ఆయన స్టార్ట్ చేశారు కాబట్టి. అయితే కొన్ని మంచి మాటలు కూడా చెప్పాడు ఆయన. మనం కొంచెం టైం ఇవ్వాలి వాళ్ళకి, ఇచ్చాక అప్పుడు మనం వాళ్ళని ప్రశ్నించాలి అని. అది ప్రతిపక్ష హోదాలో అంటే ప్రతిపక్ష హోదా కాకపోయినా ప్రతిపక్ష నేతగా ఆయన బాగానే మాట్లాడారని మనం అనుకోవచ్చు. తర్వాత న్యాచురల్ అండి, వాళ్ళ మండలి సభ్యులతో మాట్లాడేటప్పుడు వాళ్ళని ఉత్సాహపరచాలి కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు సరిగానే ఉన్నాయని మనం అనుకోవచ్చు. మీరేం కంగారు పడకండి, ఓటమి అనేది సహజం, కాకపోతే మనం ఎందుకు ఓడిపోయామో అర్థం కావట్లేదు. మనకి ఇంత పర్సంటేజ్ వచ్చింది, ఇంతమంది ఓట్లు వేశారు, మనం సంక్షేమాలు ఇచ్చాము, ఈ సంక్షేమం ఎక్కడికి వెళ్ళిపోయింది, వాళ్ళు ఎందుకు వేయలేదు, వీటి మీద మనం దృష్టి పెట్టాలన్నారు ఆయన. ఇంకొకటి ఏం చెప్పారంటే, మీరు చెప్పినట్టుగా కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోపు మనకి 24 వచ్చేసింది, అలాగే కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోపు 29 వచ్చేస్తుంది. సో మనం దాని మీద దృష్టి పెడదాం. మన ఇప్పుడు ప్రతిపక్ష హోదా మనకి ఇవ్వకపోయినా, అంటే మనకు సంఖ్యాబలం లేదు కాబట్టి శాసనసభలో మనకి ప్రతిపక్ష హోదా దక్కకపోవచ్చు, శాసన మండలిలో మీకు సంఖ్యాబలం ఉంది కాబట్టి ఇప్పుడు మీరే ప్రధాన భూమిక పోషించండి అనేది ఆయన చెప్పారు. అయితే ఆయన ఏమన్నారంటే, మహా అయితే ఏమవుతుంది, దాడులు జరుగుతాయి, కేసులు పెడతారు, అంతే తప్ప ఇంకేం లేదు. కానీ మనం అదే ప్రజలతో మమేకం అవుతూ ప్రజాక్షేత్రంలోనే ఉందాం, మనం ప్రజాక్షేత్రంలోకి వెళ్దాము. నాకు వయసు ఉంది, నేను గతంలో 14 నెలలు పాదయాత్ర చేశాను, ఇప్పుడు కూడా చేసే సత్తా నాకుంది, కాబట్టి త్వరలో మళ్ళీ పాదయాత్ర మొదలు పెడదాం, అందరినీ అంటే కలుపుకుంటూ వెళ్దాం అనే ఒక మాట చెప్పారు ఆయన. సో ఒక ప్రతిపక్ష నేతగా ఆయన నిన్న బాగానే మాట్లాడారండి. మన ప్రతి దాంట్లోనూ మనం వెంట్రుకలు ఏరక్కర్లేదు, కాకపోతే గెలిపోవటం సహజం అనేది ఆయన చెప్పకనే చెప్పారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం వెనక ఆయనలో అభద్రతాభావం ఉందని, ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు జారుకునేటువంటి అవకాశం ఉంది, వారు పక్కచూపులు చూసే అవకాశం ఉంది, టీడీపీ వారిని తీసుకునేటువంటి పరిస్థితి ఉందని జగన్మోహన్ రెడ్డి భావించారని, అందుకే అటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. నిజంగా అంటే ఇప్పుడైతే వైసీపీకి శాసన మండలిలో కొంచెం బలం ఉన్నటువంటి నేపథ్యంలో శాసనసభలో ఎటువంటి బిల్లులు ఆమోదించబడతాయో అవి మళ్ళీ శాసన మండలిలో కనుక ఆమోదించబడాలి అంటే అక్కడ బలం ఉండాలి టీడీపీకి. కాబట్టే కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలను టీడీపీలో తీసుకునే అవకాశం ఉంది, కాబట్టే జగన్మోహన్ రెడ్డి దాని గురించి ఆందోళన చెందుతున్నాడు, అందుకే ఇటువంటి వ్యాఖ్యలని చేస్తూ ఉన్నాడు, అంటే ఆ క్యాడర్లో జోష్ నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అంటూ కూడా కొంతమంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు.
మనం అది ఉండొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న 11 మంది ఎమ్మెల్యేలే ఎంతమంది జారుకుంటారో తెలియదు. మీరు నిన్న చూస్తే ఆదిమూలపు సురేష్ మొత్తం ఆఫీసు మూసేసి తాళాలు వేసుకుని వెళ్ళిపోయాడు. ఆయన టూలెట్ బోర్డు పెట్టాడని అంటున్నారు. ఇంట్లో అంటే ఒక్కొక్కళ్ళు జారుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఇన్ని వేల కోట్లు పెట్టి వాళ్ళు గెలవాలని అనుకున్నారు. కొంతమంది ఓడిపోయారు, మోస్ట్ ఆఫ్ దెమ్. గెలిచిన వాళ్ళు ఏం చేస్తారండి, 5 ఏళ్ళు వాళ్ళు ఖాళీగా ఉండలేరు కదా. గెలిచి మీరు చెప్పటిగా శాసనమండలి సభ్యులు ఏమనుకుంటారు, మేము ఇక్కడ ఈ పార్టీలో ఉండి గెలిచి మాకేం ప్రయోజనం, మాకు ఇంత ఇది ఉండి కూడా మేము చేతులు కాళ్ళు కట్టుకుని కూర్చోవాలి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు అవకాశం వస్తే గోడ దొక్కడానికి రెడీగా ఉంటారు. మనం తప్పొప్పులు వాటి మీద మాట్లాడడం అనవసరం. ఎందుకంటే ప్రతి పార్టీలోనూ జరుగుతాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కొత్తగా జరిగేది లేదు, తెలుగుదేశంలో జరగకపోయేది ఉండదు. ఎక్కడైనా ఇది సహజం కాబట్టి వాళ్ళు వెళ్లేదానికి అవకాశం ఉంది. అందుకని వాళ్ళని నిలువరించడానికి ఆయన అట్లా మాట్లాడి ఉండొచ్చు. అయితే ఆయన మాటలు వీళ్ళు ఎంతవరకు తీసుకుంటారు, ఎందుకంటే అక్కడ మీరు ఎవరి మొహాలు చూసినా డల్గానే ఉన్నాయి. మనం నిన్న చూస్తే సో జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పినట్టుగా కొంచెం డల్గా ఉన్నాడు. ఆయన కూడా ఉంటుంది, సహజం అది. నిన్నటి వరకు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉంటే ఆ బాధ అనేది సహజం. అది ఇంకొక పెద్ద విషయం ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి మనకి ఎక్కడా కనిపించలేదు. ఆయన కొడుకు అంటే ఇప్పుడు ఆయన కొడుకు ఎప్పుడు బయటకు ఎక్కువ రాడనుకోండి, కానీ ఇప్పుడు మార్పు ఏంటంటే అప్పుడు మనం చెప్పుకోవాల్సింది, ఇవాళ సజ్జల మాట్లాడలేదు, లేకపోతే విజయసాయి రెడ్డి మాట్లాడలేదు, డైరెక్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడారు. ఇదే పని ఆయన 5 ఏళ్లుగా చేస్తుంటే పరిస్థితులు వేరే రకంగా ఉండే, అవునా కాదు? అవును. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం హాస్ మౌత్ నుంచి ఏదైనా వినటానికి ప్రజలు కానీ ఎవరు కానీ ఇష్టపడతారు. ఎవరో మన తరఫున ఇంకొకళ్ళు మాట్లాడి వాళ్ళకి గొప్పతనం ఆపాదించుకుంటే దానివల్ల నష్టపోయేది అధికారంలో ఉండేవాళ్ళే. అసలు వైసీపీ ఓటమికి కారణం జగన్మోహన్ రెడ్డి. మీరు గత 5 సంవత్సరాలుగా ప్రజలకి అందుబాటులో గనక ఉండుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది అండి. కొంతమంది వైసీపీ అభ్యర్థులు చెప్పినట్లుగా వారు సలహాల సూచనల మేరకే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బయటికి వచ్చి ఒక దశానిర్దేశం చేసుకుంటున్నట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మీరు చూసారు సోషల్ మీడియాలోనే ఎంతో మంది పెట్టారు, మీరు బయటికి రండి, కార్యకర్తల్లో జోష్ నింపండి, మీరు గతంలో లాగా మీరు పరదాల్లో ఉండకండి, మీరు ప్యాలెస్కి పరిమితం కాకండి అని నిజంగానే వాళ్ళే పెట్టారు. వైసీపీకి సంబంధించి వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు, వైసీపీని అభిమానించి వీడియోలు చేసే వాళ్ళే పెట్టారండి. కాబట్టి ఆయన ఈ పని మీరు చెప్పినట్టుగా 5 ఏళ్లుగా చేసుంటే ముఖ్యంగా వాళ్ళు నేర్చుకోవాల్సింది ఒకటండి, ప్రతిపక్షం మీద దాడులు చేయడం, లేకపోతే ఇప్పుడు అధికార పక్షం మీద దాడులు చేయడం, లేకపోతే కేసులు పెట్టడం, వీటి మీద దృష్టి పెట్టకూడదు. కేసులు నిజంగా పెట్టాల్సిన సమయంలో పెట్టాలి వాళ్ళు కూడా, కానీ పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి నేను ఎట్లా వాళ్ళలో నమ్మకం నింపాలి అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టాలి. అంతేగాని మళ్ళీ గతంలో లాగా చేస్తాను, మాట్లాడితే వాళ్ళ మీద కేసు పెడతాను, నన్ను విమర్శిస్తే కేసు పెడతాను, అవి చేయకూడదు. ఇప్పుడు ఆయన ఒక ఏమనాలి పరిపక్వత తెచ్చుకోవాలండి ఒక రాజకీయ నాయకుడిగా. హీ హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ హిజ్ షెల్ నుంచి బయటకు వచ్చి చుట్టూ ఉండే వాళ్ళ సలహాలు కాదు, ఆయన సొంతంగా ఆయన ఆలోచించుకుని, ఎందుకంటే ఈ పనికిమాలిన సలహాల వల్ల కూడా సగం ఆయన ఓడిపోయాడు. సలహాదారు అనేవాడు మీకు సక్రమమైన మార్గంలోకి మిమ్మల్ని పంపించాలి తప్ప ఆయన సలహాల వల్ల మీరు మొత్తం పదవినే కోల్పోకూడదు కదా. ఇప్పుడు జరిగింది అది. కాబట్టి ఇప్పుడు ఆయనే విమర్శ చేసుకోవాలి. ఆయన ఆత్మవిమర్శ చేసుకుని నేను మంచి చేశానా చెడు చేశానా, నా లోపాలేంటి, నేను ఎక్కడ నష్టపోయాను, ఎక్కడ నేను మళ్ళా తిరిగి రివైవ్ చేసుకోవచ్చు, నేను ఎట్లా ప్రజల్లోకి వెళ్ళాలి, నేనేం చేయాలి, కార్యకర్తల్ని నేను ఎట్లా వాళ్ళలో జోష్ నింపాలి, ఇవన్నీ ఆయన ఆలోచించుకుంటే తప్పకుండా ఆయన మళ్ళా ముందుకు వచ్చే అవకాశం ఉందండి. ప్రజల్లో ముందు మొహం చూపించే అవకాశం వస్తుంది. ఎంతసేపు ప్రతిపక్షాన్ని విమర్శించటం లేదు తిట్టడం ఇవి కాదండి రాజకీయ నాయకులు చేయాల్సింది. ఎవరైనా సరే, గెలిచిన వాళ్ళైనా ఓడిన వాళ్ళైనా